ఈ క్వెషన్‌లో గనుక మనం జూసామంటే ఇది కూడా ఒక 3 మార్క్ క్వెషన్. ఇక్కడ జూసామంటే మనకొక డయాగ్రామ్ ఇవ్వడం జరిగింది. అండ్ ఆ డయాగ్రామ్ బేసిస్‌గా మనకు 2 క్వెషన్స్‌ని అడిగారు. అవేంటో చూద్దాం. The above image shows a corrective measure for a particular disease of vision. ఇక్కడ ఇచ్చిన డయాగ్రామ్ అనేది ఒక డిసీజ్ యొక్క కరెక్టివ్ మెజర్‌ని రెఫర్ చేస్తుంది. సో ఫస్ట్ క్వెషన్ ఏమి ఇచ్చారంటే ఐడెంటిఫై ద డిఫెక్ట్ ఆఫ్ విజన్ అండ్ స్టేట్ వాట్ కైండ్ ఆఫ్ లెన్స్ ఈస్ యూజ్డ్ టు కరెక్ట్ ద డెఫిషియన్సీ. ఈ డయాగ్రామ్లో మనకి ఇచ్చిన డిఫెక్ట్ ఏంటో చెప్పండి అని అడిగారు. అండ్ ఆ డిఫెక్ట్ని కరెక్ట్ చేయడానికి యూజ్ చేసిన లెన్స్ ఏంటి అని కూడా అడగడం జరిగింది. ఇక్కడ డయాగ్రామ్ చూడగానే మనం తెలుసుకోవచ్చు అదేంటంటే ఇది కరెక్షన్ ఫర్ హైపర్మెట్రోపియా. సో ఇది హైపర్మెట్రోపియా డిఫెక్ట్ అని ఎలా చెప్పవచ్చు అంటే ఇక్కడ మనకి యూజ్ చేసిన కరెక్టివ్ లెన్స్ ఏదైతే ఉందో అది ఒక కాన్వెక్స్ లెన్స్. ఈ కాన్వెక్స్ లెన్స్ని ఓన్లీ మనం హైపర్మెట్రోపియాకి మాత్రమే యూజ్ చేస్తాం. సో మన ఆన్సర్ ఫర్ ద ఫస్ట్ క్వశ్చన్ ఈస్ hypermetropia and the corrective lens is convex lens. సో చూడగానే మనం చెప్పేయచ్చు ఇట్ ఈస్ ఏ కాన్వెక్స్ లెన్స్. సో కాన్వెక్స్ లెన్స్ని యూజ్ చేసాం ఫర్ కరెక్టింగ్ హైపర్మెట్రోపియా. అండ్ సెకండ్ క్వశ్చన్ చూసామంటే డ్రా అండ్ లేబుల్ ఎ రే డయాగ్రామ్ that shows the defect of vision in the above case before correction. ఈ రే డయాగ్రామ్ అనేది డిఫెక్ట్ ఆఫ్ విజన్ని కరెక్ట్ చేసిన తర్వాత ఎలా ఉంటుంది అని రిప్రజెంట్ చేస్తుంది. బట్ ఇక్కడేం అడిగారంటే ఈ రకంగా కరెక్ట్ చేయకపోతే ఆ డిఫెక్ట్ ఆఫ్ విజన్ వల్ల ఏర్పడ్డ రే డయాగ్రామ్ అనేది ఎలా ఉంటుంది దాన్ని ఇక్కడ డ్రా చేసి లేబుల్ చేయమని చెప్పడం జరిగింది. సో అది వెరీ సింపుల్. మనకు హైపర్మెట్రోపియా అంటే ఏంటి, ఒక ఐ ఉంటుంది, ఇది మన కార్నియా అనుకుంటే దెన్ దిస్ విల్ బి అవర్ ఐ లెన్స్. అండ్ ఈ ఐ లెన్స్ గుండా లైట్ పాస్ అయినప్పుడు ఇన్ హైపర్మెట్రోపియా డిఫెక్ట్లో లైట్ అనేది రెటీనాకి బ్యాక్ సైడ్లో ఇమేజ్ని ఫామ్ చేయడం జరుగుతుంది. అది ఎలాగంటే లెటస్ సే ఇది మన ఆబ్జెక్ట్ అనుకుంటే ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయవచ్చు ఇమేజ్ ఫార్మేషన్ అన్నది రెటీనాకి బ్యాక్ సైడ్ ఫామ్ అవ్వడం జరిగింది. సో మనకు హైపర్మెట్రోపియా కండిషన్ అన్నది ఏర్పడుతుంది. అండ్ ఇది మన క్వశ్చన్ నెంబర్ 35 యొక్క ఆన్సర్. అండ్ దీని తర్వాత మనం క్వశ్చన్ నెంబర్ 36ని చూద్దాం. ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఏ స్టూడెంట్ నీడ్స్ టు మేక్ ఏ 0.12 ohm resistor. She has some copper wire of 0.80 mm diameter. Resistivity of copper is 1.8 into 10 power minus 8 ohm meter. ఈ వాల్యూస్ని యూజ్ చేసి మనకు కింద ఇచ్చిన క్వశ్చన్స్ని ఇప్పుడు సాల్వ్ చేయాలి. ఇందులో ఫస్ట్ ఇది ఏంటంటే డిటర్మైన్ ది క్రాస్ సెక్షన్ ఆఫ్ ది వైర్. అంటే పైన ఇచ్చిన వాల్యూస్ ఉన్న ఒక రెసిస్టర్ని కాపర్ వైర్తో మనం తయారు చేయడానికి దాని యొక్క ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఎంత ఉండాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం కనుక్కోవాలి. సో అది ఎలాగంటే క్వశ్చన్ నెంబర్ 1. సో ఇందులో మనకు గివెన్ ఇచ్చిన వాల్యూస్ వచ్చేసి ఆర్ ఈక్వల్స్ టు 0.12 ohms. Then diameter D equals to, we have 0.80 millimeter. Then resistivity ఇచ్చారు రో వాల్యూ
దట్ ఈస్ 1.8 into 10 power minus 8 ఓం మీటర్. ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మనకు ఆర్ వాల్యూ అన్నది రో వాల్యూ అనేది ఎస్ఐ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్లో ఉంది. బట్ డయామీటర్ చూసామంటే ఇక్కడ మనకు మిల్లీమీటర్స్లో ఉంది. సో ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే డయామీటర్ని మీటర్స్లోకి కన్వర్ట్ చేయాలి. సో 0.80 into 10 power minus 3 మీటర్స్. ఇది మిల్లీమీటర్స్ టు మీటర్స్ కన్వర్షన్. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఈ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ వైర్ని కనుక్కోవాలి టు గెట్ దిస్ కైండ్ ఆఫ్ కాన్ఫిగరేషన్. సో ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ A equals to pi r స్క్వేర్. ఇక్కడ మనం pi r స్క్వేర్ని ఎందుకు తీసుకున్నామంటే సపోజ్ ఇక్కడ మనకు కాపర్ వైర్ అని ఇచ్చారు. సో ఆ కాపర్ వైర్ ఈ రకంగా ఉంటుంది అనుకుంటే ఇది మన కాపర్ వైర్ అనుకుంటే మనం కనుక్కునేది ఈ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. సింపుల్గా చెప్పాలంటే వైర్ యొక్క మందం థిక్నెస్ని కనుక్కోవాలి. ఇక్కడ దాన్ని ఎలా కనుక్కోవాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఇది ఒక సర్కిల్ లాగా ఉంటుంది కాబట్టి మనం ఏరియా ఆఫ్ సర్కిల్ ఫార్ములాని యూస్ చేసుకోవచ్చు. సో పై ఆర్ స్క్వేర్ని ఇక్కడ వాడతాం. దెన్ ఏ ఈక్వల్స్ టు పై ఇంటూ ఇక్కడ ఆర్ని మనం d/2 అని కూడా రాసుకోవచ్చు. ఇక్కడ మనం d/2 ఎందుకు రాసుకున్నామంటే మనకు డయామీటర్ వాల్యూ ఇచ్చారు కానీ రేడియస్ వాల్యూ ఇవ్వలేదు. బట్ మనకు ఆల్రెడీ రేడియస్కి అండ్ డయామీటర్కి ఉన్న రిలేషన్ ఏంటో తెలుసు. అదేంటంటే d ఈక్వల్స్ టు 2r అంటే డయామీటర్ అనేది రేడియస్కి డబుల్ టైంలో ఉంటుంది. దీని బేసిస్గా మనం ఈ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసామంటే మనకు ఏ ఈక్వల్స్ టు పై ఇంటూ డి వాల్యూ వచ్చేసి మనకు 0.8 ఇంటూ 10 పవర్ మైనస్ 3 డివైడెడ్ బై 2 ఈ రకంగా వస్తుంది. ఇప్పుడు మనం దీనిలా క్యాన్సిల్ చేసామంటే 0.4 వస్తుంది. సో ఏమొస్తుందంటే ఏ ఈక్వల్స్ టు పై ఇంటూ 0.4 హోల్ స్క్వేర్ ఇంటూ 10 పవర్ మైనస్ 6 ఇది వస్తుంది. తర్వాత సో ఇక్కడ మనకు ఏ ఈక్వల్స్ టు పై ఇంటూ 0.4 ఇంటూ 0.4 మనకు 1.6 అని వస్తుంది ఇంటూ 10 పవర్ మైనస్ 6. తర్వాత ఏ ఈక్వల్స్ టు 3.14 ఇంటూ 1.6 ఇంటూ 10 పవర్ మైనస్ 6 వస్తుంది. ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకు ఏ ఈక్వల్స్ టు 0.5024 అని వస్తుంది ఇంటూ 10 పవర్ మైనస్ 6. దీన్ని మనం ఏ ఈక్వల్స్ టు 5.02 అని రాసుకొని 10 పవర్ మైనస్ 7 మీటర్ స్క్వేర్ అండ్ ఇది మన ఫైనల్ ఆన్సర్ అని రాసుకోవచ్చు. ఇలా 10 పవర్ మైనస్ 7 ఎందుకు రాసుకున్నామంటే ఇక్కడ పాయింట్ని మనం టువర్డ్స్ రైట్ సైడ్ జరిపామంటే మనకు ఇక్కడ -6 కాస్త -7గా మారుతుంది. సో మన ఫైనల్ ఆన్సర్ వచ్చేసి 5.02 ఇంటూ 10 పవర్ మైనస్ 7 మీటర్ స్క్వేర్గా అయిపోతుంది.
అండ్ ఇక్కడ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఈ మీటర్ స్క్వేర్, ఎందుకంటే ఇది ఏరియా వాల్యూ కాబట్టి మనకు లాస్ట్లో యూనిట్ అనేది మీటర్ స్క్వేర్గా మారిపోతుంది. సో మన ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ విల్ బి 5.02 ఇంటూ 10⁻⁻7 మీటర్ స్క్వేర్. అండ్ దీని తర్వాత మన సెకండ్ క్వశ్చన్ ఇక్కడ చూసామంటే క్యాల్కులేట్ ద లెంత్ ఆఫ్ వైర్ రిక్వైర్డ్ ఫర్ ది 0.12 ఓమ్ రెసిస్టర్. సో ఇక్కడ మనకు ఈ కాన్ఫిగరేషన్కి సెట్ అయ్యే ఒక వైర్ యొక్క లెంత్ని కనుక్కోమని అడగడం జరిగింది. అది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ గివెన్ R equals to 0.12 ohms, then A equals to మనం ఇందాక కనుక్కుంది 5.02 ఇంటూ 10⁻⁻7 మీటర్ స్క్వేర్, దెన్ తర్వాత రో ఈక్వల్స్ టు 1.8 ఇంటూ 10⁻⁻8 ఓమ్ మీటర్. మనం కనుక్కోవాల్సింది ఎల్ వాల్యూ. సో మనకు ఆల్రెడీ ఒక ఫార్ములా తెలుసు, అదేంటంటే we know that R equals to rho into L by A. ఇప్పుడు ఈ వాల్యూస్లో మనకు కావాల్సింది ఎల్ కాబట్టి ఎల్ ఈక్వల్స్ టు ఆర్ ఇంటూ ఏ బై రో. ఇప్పుడు ఈ వాల్యూస్ని ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే ఎల్ ఈక్వల్స్ టు మనకు ఆర్ వాల్యూ వచ్చేసి 0.12 ఇంటూ ఏ వాల్యూ 5.02 ఇంటూ 10⁻⁻7 డివైడెడ్ బై రో వాల్యూ 1.8 ఇంటూ 10⁻⁻8. ఇది మనకు వచ్చే సబ్స్టిట్యూషన్. తర్వాత ఎల్ ఈక్వల్స్ టు ఇక్కడ -7 ఉంది, ఇక్కడ -8 ఉంది. సో తీసేస్తే మనకు -1 ఉంటుంది. సో 0.12 ఇంటూ 5.02 డివైడెడ్ బై 1.8 ఇంటూ 10⁻⁻1. ఇది మనకు వచ్చే రేషియో. తర్వాత ఎల్ ఈక్వల్స్ టు ఇప్పుడు ఈ 5.02ని అండ్ 0.12ని మల్టిప్లై చేస్తే మనకు 0.12 ఇంటూ 5.02 చేస్తే మనకు 0.6024 వస్తుంది. 0.6024 ఇంటూ 10 డివైడెడ్ బై 1.8. ఈ 10ని మనం పైకి పంపించాం న్యూమరేటర్కి. సో తర్వాత ఏం చేయాలి, ఈ 0.6024ని డివైడ్ విత్ 1.8 చేస్తే మనకు 0.334 0.334 ఇది రావడం జరుగుతుంది. ఇప్పుడు దీన్ని 10తో మల్టిప్లై చేస్తే మనకు ఫైనల్గా ఎల్ ఈక్వల్స్ టు 3.3 మీటర్స్గా ఫైనల్ ఆన్సర్ అనేది మనకు వస్తుంది. ఇది మన ఫైనల్ ఆన్సర్. అండ్ ఇక్కడ మనకు యూనిట్ ఫర్ దిస్ ఎల్ వచ్చేసి మీటర్స్. డోంట్ ఫర్గెట్, ఇట్ ఈస్ నాట్ మిల్లీమీటర్స్, ఇట్ ఈస్ మీటర్స్. వాళ్ళు డయామీటర్ ఇచ్చినప్పుడు మనం స్టార్టింగ్లోనే దాన్ని మీటర్లో కన్వర్ట్ చేసాం కాబట్టి ఇక్కడ మనకు వచ్చే లెంత్ వాల్యూ కూడా అది మీటర్లోనే రావడం జరుగుతుంది.
సో మనకి ఇచ్చిన కాన్ఫిగరేషన్కి సెట్ అయ్యే లెంత్ వచ్చేసి 3.3 మీటర్స్. అంత లెంత్ ఉన్న వైర్ని తీసుకుంటే మనకు అబోవ్ కాన్ఫిగరేషన్ ఉన్న రెసిస్టర్ అనేది తయారవుతుంది. ఇది మన క్వశ్చన్ నెంబర్ 36 యొక్క ఆన్సర్. దీని తర్వాత మనం చూడబోయే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే క్వశ్చన్ నెంబర్ 37. Magnetic field lines are shown in the given diagram. A student makes a statement that the magnetic field at X is stronger than at Y. ఇక్కడ ఏం లేదు, మనకు ఒక సింపుల్ బార్ మ్యాగ్నెట్ యొక్క డయాగ్రామ్ని ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఆ బార్ మ్యాగ్నెట్ చుట్టూ ఉండే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని రిప్రజెంట్ చేయడం జరిగింది. ఈ డయాగ్రామ్ని డిస్క్రైబ్ చేస్తూ ఒక స్టూడెంట్ ఒక స్టేట్మెంట్ని ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం మనకి ఇక్కడ కనిపించే పాయింట్ ఎక్స్ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క స్ట్రెంగ్త్ అన్నది కంపేర్ టు పాయింట్ వై కంటే ఎక్కువగా ఉంటుందని చెప్పడం జరిగింది. ఈ స్టూడెంట్ యొక్క స్టేట్మెంట్ని బేస్ చేసుకొని మనకు 2 క్వశ్చన్స్ని అడగడం జరిగింది. ఇది కూడా ఒక 3 మార్క్ క్వశ్చనే. ఫస్ట్ దానికి 2 మార్క్స్ ఉంటాయి, సెకండ్ దానికి 1 మార్క్ ఉంటుంది. సో ఆ క్వశ్చన్స్ ఏంటి ఇప్పుడు మనం చూసామంటే, ఫస్ట్ క్వశ్చన్లో మనకు ఎక్స్ప్లెయిన్ విత్ రీజన్ ఇఫ్ ద స్టూడెంట్స్ క్లెయిమ్ ఈస్ కరెక్ట్. ఒకవేళ మీరు స్టూడెంట్ చెప్పింది కరెక్ట్ అనుకుంటే దానికి సంబంధించిన వ్యాలిడ్ రీజన్ని విత్ ఎక్స్ప్లెనేషన్తో డిస్క్రైబ్ చేయండి అని అడగడం జరిగింది. ఇక్కడ స్టూడెంట్ తన స్టేట్మెంట్లో ఏం చెప్పాడో చూసామంటే, అట్ పాయింట్ ఎక్స్ దగ్గర మనకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క స్ట్రెంగ్త్ అన్నది కంపేర్ టు పాయింట్ వై ఎక్కువగా ఉంటుందని క్లెయిమ్ చేయడం జరిగింది. మనం ఆల్రెడీ చాలాసార్లు దీని గురించి డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ మనం ఈ డయాగ్రామ్ని కనుక అబ్జర్వ్ చేసామంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ యొక్క డెన్సిటీ అన్నది మనకు పాయింట్ ఎక్స్ దగ్గర, ఇన్ అదర్ వర్డ్స్ పోల్స్ దగ్గర ఎక్కువగా ఉండడం జరుగుతుంది కంపేర్ టు మిడిల్ ఆఫ్ ద మ్యాగ్నెట్. సో దీని ప్రకారం మనం ఇక్కడ చూసామంటే మనకు పాయింట్ ఎక్స్ దగ్గర నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి బికాస్ ఆఫ్ దట్ రీజన్ పాయింట్ ఎక్స్ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క స్ట్రెంగ్త్ అన్నది కంపేర్ టు మిడిల్ ఆఫ్ ద మ్యాగ్నెట్, ఇన్ అదర్ వర్డ్స్ పాయింట్ వై కంటే ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. సో అప్పుడు మనకు ఆన్సర్ ఏమవుతుందంటే డ్యూ టు ఫ్లక్స్ డెన్సిటీ the magnetic field strength is greater at poles, బ్రాకెట్లో మనం ఎక్స్ అని రాసుకోవచ్చు, దాన్ మిడిల్ ఆఫ్ ది మ్యాగ్నెట్. బ్రాకెట్ వై. ఇది మన క్వశ్చన్ నెంబర్ 1 యొక్క ఆన్సర్. అండ్ దీని తర్వాత మనం సెకండ్ క్వశ్చన్ని చూసామంటే, ఆల్సో రీడ్రా ద డయాగ్రామ్ అండ్ మార్క్ ది డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్. మనకిచ్చిన డయాగ్రామ్ని రీడ్రా చేయమని చెప్పారు. అలా రీడ్రా చేసినప్పుడు ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ యొక్క డైరెక్షన్ని ఇండికేట్ చేయమని అడగడం జరిగింది. మనకు వీడియో యొక్క డ్యూరేషన్ పెరిగిపోతుంది కాబట్టి నేను ఇక్కడ ఇచ్చిన డయాగ్రామ్కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ యొక్క డైరెక్షన్ని డైరెక్ట్గా ఇండికేట్ చేస్తాను. ఒకవేళ ఇలాంటి క్వశ్చన్ మీకు ఎగ్జామ్లో కనుక అడిగితే మీరు ఈ డయాగ్రామ్ని ఆన్సర్ షీట్లో రీడ్రా చేసి తర్వాత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ యొక్క డైరెక్షన్ని ఇండికేట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం చూసామంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అన్నవి ఆల్వేస్ ఫ్రమ్ నార్త్ పోల్ టు సౌత్ పోల్ ట్రావెల్ అవుతూ ఉంటాయి.
అంటే మనకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి నార్త్ పోల్ దగ్గర స్టార్ట్ అయ్యి సౌత్ పోల్ వరకు ట్రావెల్ అవ్వడం జరుగుతుంది. అది అవుట్ సైడ్ ఆఫ్ ద మ్యాగ్నెట్. మరి ఇన్సైడ్ ఆఫ్ ద మ్యాగ్నెట్ కనుక మనం చూసామంటే ఫీల్డ్ లైన్స్ అనేవి సౌత్ పోల్ టు నార్త్ పోల్ ట్రావెల్ అవుతాయి. ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ యొక్క డైరెక్షన్. అండ్ దిస్ ఈజ్ అవర్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 2. అండ్ దీంతో మన క్వశ్చన్ నెంబర్ 37 అన్నది ఫినిష్ అవుతుంది. అండ్ దీని తర్వాత మనం క్వశ్చన్ నెంబర్ 38 ఏంటో చూద్దాం. అండ్ దీని తర్వాత ఇప్పుడు మనం క్వశ్చన్ నెంబర్ 38 ఏంటో చూద్దాం. ఈ క్వశ్చన్ నెంబర్ 38 అన్నది ఒక కేస్ బేస్డ్ క్వశ్చన్. ఇక్కడ ఏమి ఇచ్చారంటే ద అబోవ్ ఇమేజ్ ఈజ్ దట్ ఆఫ్ ఏ డిజిటల్ సింగిల్ లెన్స్ రిఫ్లెక్టర్ DSLR camera which are used to take high resolution photographs by professional photographers. The second image of the above two is a schematic diagram of how an image is formed on the sensor of the camera. Based on your understanding of the lenses, answer the following questions. ఇక్కడ మనకు 2 డయాగ్రామ్స్ని ఇవ్వడం జరిగింది. అందులో మనం చూస్తే ఫస్ట్ డయాగ్రామ్లో ఒక DSLR ఫోటోని క్యాప్చర్ చేసినప్పుడు దాని యొక్క డయాగ్రామ్ని ఇచ్చారు. అండ్ సెకండ్ డయాగ్రామ్లో కనుక చూసామంటే ఇది జస్ట్ లైక్ ఒక ఆప్టికల్ డయాగ్రామ్. ఈ DSLR అన్నది ఫోటోని క్యాప్చర్ చేసినప్పుడు ఆ ఆబ్జెక్ట్ అన్నది బై యూజింగ్ లెన్స్ కెమెరా సెన్సార్లో ఎలా రికార్డ్ అవుతుంది అని ఒక స్కిమాటిక్ ఆప్టికల్ డయాగ్రామ్ని ఇవ్వడం జరిగింది. అండ్ ఈ 2 డయాగ్రామ్స్ని బేస్ చేసుకొని మనకు 3 క్వశ్చన్స్ని ఇక్కడ అడగడం జరిగింది. అందులో ఏ వచ్చేసి వాట్ టైప్ ఆఫ్ లెన్స్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద DSLR కెమెరా షోన్ ఇన్ ద ఇమేజ్. ఈ DSLR కెమెరాలో మనం ఫోటోని క్యాప్చర్ చేయడానికి యూజ్ చేసిన లెన్స్ అన్నది దేనికి సంబంధించింది అని మనకు క్వశ్చన్ నెంబర్ ఏని అడగడం జరిగింది. ఈ స్కిమాటిక్ డయాగ్రామ్లో మనం దీన్ని క్లియర్గా అబ్జర్వ్ చేయవచ్చు. ఈ రీజన్లో కనుక మనం చూసామంటే మనం క్లియర్గా ఏ లెన్స్ యూజ్ చేశారో మనకి అర్థమవుతుంది. ఇది నథింగ్ బట్ ఒక కాన్వెక్స్ లెన్స్. సో మన క్వశ్చన్ ఏకి ఆన్సర్ వచ్చేసి కాన్వెక్స్ లెన్స్. క్వశ్చన్ నెంబర్ ఏ ఈజ్ నథింగ్ బట్ ఏ కాన్వెక్స్ లెన్స్. అండ్ దీని తర్వాత క్వశ్చన్ బి ఏమి ఇచ్చారంటే వాట్ టైప్ ఆఫ్ ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ ఆన్ ద స్క్రీన్. ఇది కూడా మనం క్లియర్గా చెప్పవచ్చు. అది ఎలాగంటే సపోజ్ ఇది మన ప్రిన్సిపల్ యాక్సిస్ అనుకుంటే ఆ ప్రిన్సిపల్ యాక్సిస్ పైన మనకు ఆబ్జెక్ట్ అనేది ఉంది అండ్ ఇమేజ్ అన్నది ప్రిన్సిపల్ యాక్సిస్కి కింద ఫామ్ అయింది. దీన్ని బట్టి మనం ఏం చెప్పవచ్చు అంటే ఆబ్జెక్ట్ అన్నది రియల్ అండ్ ఇన్వర్టెడ్. బికాస్ ఆబ్జెక్ట్ అన్నది ఫామ్ అయింది ఎలాగంటే రియల్ ప్లేన్లో ఫామ్ అయింది ప్లస్ ప్రిన్సిపల్ యాక్సిస్కి బిలో ఫామ్ అయింది. సో నేచర్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఈస్ రియల్ అండ్ ఇన్వర్టెడ్. క్వశ్చన్ బి నేచర్ ఆఫ్ image is real and inverted. ఇది మన క్వశ్చన్ బి యొక్క ఆన్సర్. దీని తర్వాత మనకు ఎయిదర్ క్వశ్చన్ సి కానీ లేదా డి కానీ సాల్వ్ చేయమని చాయిస్ అడగడం జరిగింది. సో ఫస్ట్ మనం క్వశ్చన్ సి చూసామంటే ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఏ ఫోటోగ్రాఫర్ యూసింగ్ ఏ DSLR కెమెరా విత్ ఎ లెన్స్ ఆఫ్ ఫోకల్ లెంత్ f ఈక్వల్స్ టు 50 mm టు టేక్ ఏ క్లోజ్-అప్ ఫోటోగ్రాఫ్ ఆఫ్ ఏ స్మాల్ ఆబ్జెక్ట్. ద లెన్స్ ప్రొజెక్ట్స్ అన్ ఇమేజ్ onto the camera sensor that is located 60 mm behind the lens. Calculate the object distance, that is the distance between the
ఆబ్జెక్ట్ అండ్ ద లెన్స్. ఇదొక సింపుల్ లెన్స్ మేకింగ్ ఫార్ములా రిలేటెడ్ ప్రాబ్లం. ఇక్కడ మనకు ఫోకల్ లెంత్ని అండ్ ఇమేజ్ డిస్టెన్స్ని ఇవ్వడం జరిగింది. ఈ రెండింటిని యూజ్ చేసి మనం ఆబ్జెక్ట్ డిస్టెన్స్ని లెన్స్ మేకింగ్ ఫార్ములాని యూజ్ చేసి కనుక్కోవాల్సి ఉంటుంది. అది ఈ ప్రాబ్లం యొక్క డిస్క్రిప్షన్. సో దీన్ని ఇప్పుడు మనం ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. క్వశ్చన్ నెంబర్ సి. గివెన్ మనకి ఇచ్చిన వాల్యూస్ని చూసామంటే ఇక్కడ ఎఫ్ ఈక్వల్స్ టు ఫోకల్ లెంత్ని మనకు 50 మిల్లీమీటర్స్గా ఇచ్చారు. 50 మిల్లీమీటర్స్. అండ్ దీని తర్వాత మనకు ఇమేజ్ డిస్టెన్స్ని వి వాల్యూని వి ఈక్వల్స్ టు మనకి ఇచ్చిన వాల్యూ ఏంటంటే 60 మిల్లీమీటర్. అండ్ మనం కనుక్కోవాల్సింది యూ వాల్యూ అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్. సో ఇది ఎలా కనుక్కోవాలో ఇప్పుడు చూద్దాం. We know that from lens making formula, one by f equals to 1 by v minus 1 by u. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది బై యూజింగ్ సైన్ కన్వెన్షన్ సబ్స్టిట్యూషన్ని చేయాల్సి ఉంటుంది. బేస్డ్ ఆన్ సైన్ కన్వెన్షన్ మనం ఈ వాల్యూస్ని ఫార్ములాలో కనుక సబ్స్టిట్యూట్ చేసామంటే 1 by f వాల్యూ వచ్చేసి 50 ప్లస్ 50ని సబ్స్టిట్యూట్ చేయాలి ఎందుకంటే ఇది ఒక కాన్వెక్స్ లెన్స్. v వాల్యూ వచ్చేసి మనకు 60. ఇది కూడా మనం పాజిటివ్గా తీసుకుంటాం ఎందుకంటే ఇమేజ్ అనేది లెన్స్కి రైట్ సైడ్లో ఫామ్ అయింది. సో ఇది పాజిటివ్ ఎక్స్ యాక్సిస్. మైనస్ 1 by u. మనకు కావాల్సిన u వాల్యూ కాబట్టి యూని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తెచ్చుకొని ఈ 1 by 50 అటు సైడ్ పంపిస్తే మనకు 1 by 60 మైనస్ 1 by 50 వస్తుంది. నెక్స్ట్ దీనికి ఎల్సిఎం తీసామంటే 3000 వస్తుంది. ఈ న్యూమరేటర్ 50 మైనస్ 60 వస్తుంది. సో నెక్స్ట్ మైనస్ 10 డివైడెడ్ బై 3000 వస్తుంది. ఇక్కడ 0 0 క్యాన్సిల్ అయితే మనకు 1 by u ఈక్వల్స్ టు మైనస్ 1 by 300 వస్తుంది. అండ్ u ఈక్వల్స్ టు మైనస్ 300 mm వస్తుంది. అండ్ ఇది మన ఫైనల్ ఆన్సర్ ఫర్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్. అండ్ దీంతో మన క్వశ్చన్ నెంబర్ సి అన్నది ఫినిష్ అవుతుంది. అండ్ దీంతోపాటు మనకు క్వశ్చన్ నెంబర్ డి కూడా ఇవ్వడం జరిగింది యాజ్ ఎ చాయిస్ క్వశ్చన్. అదేంటో ఇప్పుడు చూద్దాం. క్వశ్చన్ డి చూసామంటే మనం ఏ ఫోటోగ్రాఫర్ యూజింగ్ ఏ DSLR కెమెరా టు టేక్ ఏ ఫోటో ఆఫ్ ఏ ఫ్లవర్. The flower is positioned 150 mm away from the camera lens. The actual height of the flower is 80 mm and the image height formed on the camera sensor is measured to be 20 mm. Calculate the focal length of the camera lens. First మనం given values ని రాసుకున్నామంటే u equals to 150 millimeters. Then h dash equals to మనకి ఇక్కడ h dash వాల్యూ అంటే ఇమేజ్ హైట్. అదేమి ఇచ్చారంటే 20
millimeters. And h value ఆబ్జెక్ట్ హైట్ వచ్చేసి 80 millimetersగా ఇచ్చారు. దీన్ని యూజ్ చేసి మనం కనుక్కోవాల్సింది ఫోకల్ లెంత్ వాల్యూ. సో అది ఎలా కనుక్కోవాలంటే ఫస్ట్ మనకి ఇక్కడ లెన్స్ మేకింగ్ ఫార్ములాని యూజ్ చేసి ఫోకల్ లెంత్ని కనుక్కోవచ్చు. బట్ మన లెన్స్ మేకింగ్ ఫార్ములాని యూజ్ చేయాలంటే మనకు కావాల్సిన ఇంకో వాల్యూ ఏంటంటే వి వాల్యూ. ఆ వి వాల్యూని కనుక్కోవడానికి మనకి ఇచ్చిన అడిషనల్ డేటా ఇమేజ్ హైట్ అండ్ ఆబ్జెక్ట్ హైట్ని యూజ్ చేసి వి వాల్యూని ఫస్ట్ కనుక్కుందాం. సో టు ఫైండ్ వి అంటే ఇమేజ్ డిస్టెన్స్, magnification m equals to, we know that h dash by h, which is nothing but v by u. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇది మనం లెన్సెస్కి యూజ్ చేస్తున్నాం కాబట్టి మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా ప్లస్ v by u లాగా వస్తుంది. సో ఇక్కడ ఇప్పుడు మనం బై యూజింగ్ సైన్ కన్వెన్షన్ మన వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసామంటే హెచ్ డాష్ వాల్యూ -20 వస్తుంది. ఎందుకంటే ఇమేజ్ అన్నది బిలో ప్రిన్సిపల్ యాక్సిస్ ఫామ్ అయింది కాబట్టి -20 వస్తుంది. అంటే హెచ్ వాల్యూ వచ్చేసి 80 ఈక్వల్స్ టు వి వాల్యూ వచ్చేసి మనకు అన్నోన్ వాల్యూ డివైడెడ్ బై యూ వాల్యూ -150. నాట్ ఓన్లీ ఇన్ లెన్స్ మేకింగ్ ఫార్ములా వీ హ్యావ్ టు యూజ్ సైన్ కన్వెన్షన్ ఫర్ మ్యాగ్నిఫికేషన్ ఆల్సో. సో ఇక్కడ మనం చూస్తే మైనస్ మైనస్ క్యాన్సిల్ అవుతాయి. సో 21s 24s. సో వి వాల్యూ ఫైనల్గా మనకి ఏమొస్తుందంటే వి ఈక్వల్స్ టు 150 డివైడెడ్ బై 4. ఇక్కడ వి వాల్యూ మనకు పాజిటివ్ వస్తుంది ఎందుకంటే ఇమేజ్ అనేది లెన్స్కి రైట్ సైడ్లో ఫామ్ అయింది, విచ్ ఈస్ నథింగ్ బట్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్, మిల్లీమీటర్స్. సో ఇప్పుడు మనం ఈ వి వాల్యూని యూజ్ చేసి మన ఫోకల్ లెంత్ని బై యూజింగ్ లెన్స్ మేకింగ్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి కనుక్కుందాం. సో టు ఫైండ్ ఎఫ్ we know that from lens making formula one by f equals to 1 by v మైనస్ 1 by u. ఇప్పుడు ఈ ఫార్ములాలో మనం మన వాల్యూస్ అన్నింటినీ సబ్స్టిట్యూట్ చేసి మనకు వచ్చే ఎఫ్ వాల్యూ ఎంత ఉందో కనుక్కుందాం. 1 by f ఈక్వల్స్ టు 1 by v వాల్యూ వచ్చేసి 150/4. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఈ 150/4ని కనుక మనం డెసిమల్లో కన్వర్ట్ చేసామంటే ఇక్కడ ఎల్సిఎంని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మనకు క్యాలిక్యులేషన్ అనేది కాంప్లికేట్ అవుతుంది. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒకవేళ వి వాల్యూ కానీ యూ వాల్యూ కానీ ఎఫ్ వాల్యూ కానీ మనకు రేషియోలో ఉంటే దాన్ని అలాగే రేషియోలో ఉంచితే మనకు క్యాలిక్యులేషన్ అనేది ఈజీ అవుతుంది. సో అలా కాకుండా మనం డెసిమల్లో కన్వర్ట్ చేస్తే డెసిమల్ని మనం మళ్ళీ ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేయాలంటే చాలా కష్టం. సో ఈ రకంగా 150/4ని డినామినేటర్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఇన్ ప్లేస్ ఆఫ్ అవర్ వి వాల్యూ మనకు 1 by u వాల్యూ వచ్చేసి -150. నెక్స్ట్ స్టెప్లో ఏమవుతుంది, ఈ 4 అనేది న్యూమరేటర్లోకి వెళ్తుంది కాబట్టి 4/150 ప్లస్ 1/150 వస్తుంది. తర్వాత దీని ఎల్సిఎం తీసుకున్నామంటే 150 ఎల్సిఎం ఇన్ న్యూమరేటర్ 1 + 4 వస్తుంది. తర్వాత 5/150 వస్తుంది, విచ్ ఈస్ నథింగ్ బట్ 1 by f. దెన్ f ఈక్వల్స్ టు 150 డివైడెడ్ బై 5. 5 ones 5 30s. సో f will be 30 millimeters.
మీటర్స్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం హ్యాండిల్ చేసేది కాన్వెక్స్ లెన్స్తో. కాన్వెక్స్ లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ అన్నది మనకు ఆల్వేస్ పాజిటివ్గానే వస్తుంది. సో ఇక్కడ మనకు ఆన్సర్లో కూడా పాజిటివ్ ఫోకల్ లెంత్ వచ్చింది కాబట్టి మన ఆన్సర్ అన్నది కరెక్ట్. సో ఫోకల్ లెంత్ ఆఫ్ ద కాన్వెక్స్ లెన్స్ ఈజ్ 30 millimeters. ఇది మన ఫైనల్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ డి. అండ్ దీంతో మన క్వశ్చన్ నెంబర్ 38 అన్నది ఫినిష్ అవుతుంది. అండ్ దీని తర్వాత మనం చూడబోయే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే క్వశ్చన్ నెంబర్ 39. అదేంటంటే ద అరేంజ్మెంట్ ఆఫ్ రెసిస్టర్ షోస్ ఇన్ ద అబోవ్ ఫిగర్ ఈజ్ కనెక్టెడ్ టు ఏ బ్యాటరీ. ఇక్కడ మనకు ఒక డయాగ్రామ్ ఇచ్చారు, దాన్ని బేస్ చేసుకొని మనం ఇప్పుడు క్వశ్చన్స్ని సాల్వ్ చేయాల్సి ఉంటుంది. దాని ప్రకారం ద పవర్ డెసిపేషన్ ఇన్ 100 ohm రెసిస్టర్ ఈజ్ 81 watt. క్యాల్కులేట్. ఒకవేళ మనకి ఇక్కడ కనిపించే 100 ohm రెసిస్టర్ యొక్క పవర్ జనరేషన్ అన్నది 81 watt అయినప్పుడు మనకి ఇక్కడ 3 క్వశ్చన్స్ని ఇవ్వడం జరిగింది. వాటిని మనం ఇప్పుడు సాల్వ్ చేయాల్సి ఉంటుంది. అందులో ఫస్ట్ ఏంటంటే ద కరెంట్ ఇన్ ద సర్క్యూట్. ఈ సర్క్యూట్లో ఫ్లో అయ్యే కరెంట్ని ఇప్పుడు మనం క్యాల్కులేట్ చేయాల్సి ఉంటుంది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ కానీ మనం అబ్జర్వ్ చేసామంటే ఈ డయాగ్రామ్లో మనకు 3 రెసిస్టర్స్ని ఇవ్వడం జరిగింది. లెట్ us నేమ్ దెమ్ ఫస్ట్. ఇది R1, R2 అండ్ R3. అండ్ దీని ప్రకారం మనం ఇప్పుడు గివెన్ డేటాను రాసామంటే గివెన్ R1 ఈక్వల్స్ టు 100 ohms, R2 ఈక్వల్స్ టు 25 ohms, R3 is also equals to 25 ohms. అండ్ ఇక్కడ మనకు P1 కూడా ఇవ్వడం జరిగింది, విచ్ ఈస్ నథింగ్ బట్ 81 watts. అండ్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 1 మనల్ని ఏం అడిగారంటే టు క్యాల్కులేట్ ఐ వాల్యూ. ఈ సర్క్యూట్లో ఫ్లో అయ్యే కరెంట్ని క్యాల్కులేట్ చేయండి అని అడగడం జరిగింది. ఈ సర్క్యూట్ని కానీ మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఈ R1లో ఫ్లో అయ్యే కరెంటే మనకు సర్క్యూట్ మొత్తం కూడా ఫ్లో అవ్వడం జరుగుతుంది. సో మనం డైరెక్ట్గా ఈ R1 గుండా పాస్ అయ్యే కరెంట్ని క్యాల్కులేట్ చేస్తే మనకు టోటల్ సర్క్యూట్లో ఫ్లో అయ్యే కరెంట్ కూడా వచ్చేస్తుంది. ఫ్రమ్ పవర్ P ఈక్వల్స్ టు వీ నో దట్ I² ఇంటూ R. యాక్చువల్గా మనకు పవర్కి 3 ఫార్ములాస్ ఉన్నాయి. అందులో మన సిచ్యువేషన్కి యూజ్ అయ్యే ఫార్ములా P ఈక్వల్స్ టు I² ఇంటూ R. టు బీ స్పెసిఫిక్ P1 రాద్దాం, ఇక్కడ R1 రాద్దాం. సో ఈ ఫార్ములాలో కనుక మనకి ఇచ్చిన డేటాని సబ్స్టిట్యూట్ చేస్తే P1 ఈజ్ నథింగ్ బట్ 81 ఈక్వల్స్ టు I², R ఈజ్ నథింగ్ బట్ 100. సో I² ఈక్వల్స్ టు 81 divided by 100. నెక్స్ట్ I ఈక్వల్స్ టు square root of 81 by 100. Then I equals to 9 by 10, which is nothing but I equals to 0.9 ampere. ఇంత కరెంట్ మనకు సర్క్యూట్లో ఫ్లో అవ్వడం జరుగుతుంది. ఇది మన క్వశ్చన్ నెంబర్ 1 యొక్క ఆన్సర్. అండ్ దీని తర్వాత ఇప్పుడు మనం క్వశ్చన్ నెంబర్ 2 ఏమి ఇచ్చారో చూసామంటే ద రీడింగ్ ఇన్ ద వోల్టమీటర్ V2. అంటే V2లో మనకు రీడింగ్ అన్నది ఎంత చూపిస్తుందో ఇప్పుడు మనం క్యాల్కులేట్ చేయాలి. ఇక్కడ క్లియర్గా డయాగ్రామ్లో అబ్జర్వ్ చేస్తే V2 అన్నది ప్యారలల్ టు R2 అండ్ R3. సో ఇప్పుడు మనం ఈ R2 R3లో ఫ్లో అయ్యే పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత ఉందో క్యాల్కులేట్ చేసామంటే మనకు V2లో కూడా సేమ్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఆల్ 3 ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ కాంబినేషన్. సో అది ఎలా చేస్తామంటే ఇప్పుడు ఫస్ట్ మనం ఈ R2 R3లో పాస్ అయ్యే పొటెన్షియల్ డిఫరెన్స్ని క్యాల్కులేట్ చేయాలంటే మనకు
ఈ R2 R3 యొక్క ఈక్వలెంట్ ప్యారలల్ రెసిస్టెన్స్ ఎంత ఉంది అని కనుక్కోవాల్సి ఉంటుంది. అది ఎలాగంటే క్వశ్చన్ నెంబర్ 2 టు ఫైండ్ V2 ఫ్రమ్ ఓమ్స్ లా. మనకు ఓమ్స్ లాలో వచ్చేసి V2 ఈక్వల్స్ టు IR ఈక్వలెంట్ రెసిస్టెన్స్. ఇప్పుడు ఈ R ఈక్వలెన్స్ కనుక్కోవాలంటే R ఈక్వలెన్స్ మనకు కావాలి. అది ఎలాగంటే సిన్స్ R2 ఈజ్ ప్యారలల్ టు R3 1/R ఈక్వలెన్స్ ఈక్వల్స్ టు ఇక్కడ 1/R2 అంటే 25, R3 కూడా 25. సో మనకేమొస్తుంది R ఈక్వలెన్స్ ఈక్వల్స్ టు 2/25. దెన్ R ఈక్వలెన్స్ మనకేమొస్తుందంటే 25/2. ఇది మన R ఈక్వలెన్స్. ఇప్పుడు దీన్ని మనం డైరెక్ట్గా ఈ ఓమ్స్ లాలో సబ్స్టిట్యూట్ చేసామంటే మనకు V2 ఈక్వల్స్ టు I ఇంటూ R ఈక్వలెన్స్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో I వచ్చేసి ఇందాక మనం కనుక్కున్నాం 9/10 వచ్చింది ఇంటూ R ఈక్వలెన్స్ వచ్చేసి 25/2 వచ్చింది. సో 5 2s 5 5s దెన్ 9 5s 45 డివైడెడ్ బై ఇక్కడ మనకు డినామినేటర్లో 4 వస్తుంది. సో ఇప్పుడు దీన్ని మనం 45ని 4తో డివైడ్ చేస్తే మనకు 4 1s 4 0 5 వస్తుంది. 4 1s అగైన్ 4 1 వస్తుంది. 0.0 4 2s 8 అంటే మనకు 2 వస్తుంది. ఇక్కడ 0 పెట్టుకుంటే దెన్ 4 5s 20 అండ్ ఫైనల్లీ 0. V2 ఈక్వల్స్ టు 11.25 వోల్ట్స్గా మనకు ఫైనల్ ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. ఇది మన క్వశ్చన్ 2 యొక్క ఫైనల్ ఆన్సర్. అండ్ దీని తర్వాత ఇప్పుడు మనం క్వశ్చన్ 3 ఏమి ఇచ్చారో చూద్దాం. ఇక్కడ క్వశ్చన్ 3 చూసామంటే మనకు ద రీడింగ్ ఇన్ ద వోల్ట్ మీటర్ V1 అంటే వోల్ట్ మీటర్ V1లో ఉండే పొటెన్షియల్ డిఫరెన్స్ని ఇప్పుడు మనం క్యాల్కులేట్ చేయాలి. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. సో ఇది యాక్చువల్గా చాలా సింపుల్. ఇక్కడ మనం V1 క్యాల్కులేట్ చేస్తున్నామంటే మనం క్యాల్కులేట్ చేసేది టోటల్ సర్క్యూట్లో ఉండే వోల్టేజ్ని. ఈ టోటల్ సర్క్యూట్లో ఉండే వోల్టేజ్ని మనం క్యాల్కులేట్ చేయడానికి మనం ఓమ్స్ లాని యూజ్ చేస్తాం. అది ఎలాగంటే ఇక్కడ చూడొచ్చు క్వశ్చన్ నెంబర్ 3 టు ఫైండ్ V1 ఫ్రమ్ ఓమ్స్ లా. మనకేం తెలుసు అంటే V1 ఈక్వల్స్ టు IR ఈక్వలెన్స్. సో ఇక్కడ R ఈక్వలెంట్ అన్నది మనం టు బీ స్పెసిఫిక్గా సిరీస్ రిలేటెడ్ తీసుకుందాం. ఎందుకంటే ఈ R ఈక్వలెన్స్ అన్నది వచ్చేసి మనకు బోత్ R1 విచ్ ఈస్ కంబైన్డ్ విత్ R2 అండ్ R3 ఇన్ సిరీస్. సో అలా కన్సిడర్ చేసామంటే మనకు I వాల్యూ వచ్చేసి మనకు ఆల్రెడీ 9/10 అని వచ్చింది. అండ్ ఇక్కడ R ఈక్వలెన్స్ వచ్చేసి కాంబినేషన్ ఆఫ్ R1 ప్లస్ R ఈక్వలెన్స్ ఇన్ ప్యారలల్.
సో నెక్స్ట్ 9/10 ఇంటూ R1 వచ్చేసి మనకు 100 ఇచ్చారు, ప్లస్ ఇక్కడ R2 అండ్ R3 ఈక్వలెన్స్ తీసుకున్నామంటే మనకు ఇందాక చూసాం అది ఎంత వచ్చిందంటే 25/2 వచ్చింది. సో 25 డివైడెడ్ బై 2. సో నెక్స్ట్ 9/10 దీన్ని ఎల్సిఎం తీసామంటే 200 ప్లస్ 25 డివైడెడ్ బై 2. నెక్స్ట్ 9/10 ఇంటూ 225 డివైడెడ్ బై 2 అని వస్తుంది. ఇప్పుడు ఈ 225ని మనం క్యాల్కులేట్ చేసామంటే ఇప్పుడు దీన్ని ఇక్కడ 9 ones ఇక్కడ మనకు 22.5 వస్తుంది. దెన్ 9 ఇంటూ 22.5 డివైడెడ్ బై 2. 2 ones 2, 11.25 ఇది మనకు ఫైనల్గా వస్తుంది. సో టోటల్గా మనం చేసామంటే ఈ మల్టిప్లికేషన్ V1 ఈక్వల్స్ టు 9 ఇంటూ 11.25. 11.25ని 9తో చేస్తే 45, 22 వస్తుంది. దెన్ ఇక్కడ 11 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 10 వస్తుంది. సో 101.25. సో ఫైనల్గా మనకు V1 ఈక్వల్స్ టు 101.25 volts వస్తుంది. ఇది మన ఫైనల్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 3. అండ్ దీంతో మన క్వశ్చన్ నెంబర్ 38 ఫినిష్ అవుతుంది. బట్ ఇక్కడ చూసామంటే మనం ఈ క్వశ్చన్కి చాయిస్ క్వశ్చన్ కూడా ఇచ్చారు. అదేంటో ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ ఈ చాయిస్ క్వశ్చన్ చూసామంటే an electric heater consists of 3 similar heating elements A, B and C connected as shown in the figure above. Each heating element is rated as 1.2 kilowatt 240 volts and has constant resistance. S1, S2 and S3 are respective switches. సో ఈ రకంగా మనం ఒక సర్క్యూట్ డయాగ్రామ్ని తీసుకున్నప్పుడు బేస్డ్ ఆన్ 3 హీటింగ్ ఎలిమెంట్స్ ఆల్ ఆర్ హ్యావింగ్ సేమ్ పవర్ రేటింగ్ విచ్ ఈస్ నథింగ్ బట్ 1.2 kilowatt అండ్ యాజ్ వెల్ యాజ్ వోల్టేజ్ అక్రాస్ దెమ్ ఈస్ 240 volts. సో ఈ రకంగా ఉన్నప్పుడు మనకు 3 స్విచెస్ని ఈ సర్క్యూట్లో డిఫరెంట్ ప్లేస్మెంట్స్లో కనెక్ట్ చేయడం జరిగింది. ఈ రకమైన అరేంజ్మెంట్ ఉన్నప్పుడు మనకు 3 క్వశ్చన్స్ ఇచ్చారు. ఆ 3 క్వశ్చన్స్ని సాల్వ్ చేయండి అని అడగడం జరిగింది. అందులో ఫస్ట్ చూసామంటే క్యాలిక్యులేట్ ద రెసిస్టెన్స్ ఆఫ్ 1 హీటింగ్ ఎలిమెంట్. ఈ సర్క్యూట్స్లో కనిపించే ఏదైనా ఒక హీటింగ్ ఎలిమెంట్ యొక్క రెసిస్టెన్స్ని క్యాలిక్యులేట్ చేయండి అని అడిగారు. సో ఇక్కడ మనం ఏబీసీని చూసామంటే సిని క్యాలిక్యులేట్ చేద్దాం. ఎందుకంటే సి అనేది కొద్దిగా సపరేట్ బ్రాంచ్లో ఇవ్వడం జరిగింది. సో దీని యొక్క రెసిస్టెన్స్ని క్యాలిక్యులేట్ చేయడం మనకు చాలా ఈజీ. సో అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. టు ఫైండ్ ఆర్ సి, ఫస్ట్ మనం ఇక్కడ గివెన్ వాల్యూస్ని రాసామంటే గివెన్ V ఈక్వల్స్ టు 240 volts, then P equals to 1.2 kilowatt which is nothing but 1200 watts. Then మనం అనుకోవాల్సింది RC.
we know that మనకు పవర్కి ఆల్రెడీ ఒక ఫార్ములా అనేది తెలుసు. అదేంటంటే P = V² / R. అంటే ఈ పవర్ని క్యాలిక్యులేట్ చేయడానికి మనకు 3 ఫార్ములాస్ ఉన్నాయి. అందులో మనకు పనికొచ్చే ఫార్ములా ఈ ప్రాబ్లంలో వచ్చేసి V²/R. మనకు కావాల్సింది R కాబట్టి R = V²/P. అండ్ V is nothing but 240 × 240 divided by R వాల్యూ వచ్చేసి అన్నోన్ అండ్ P వాల్యూ ఇక్కడ 1200. ఇక్కడ 1010 క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ 1 more 0 కూడా క్యాన్సిల్ అవుతుంది. సో ఫైనల్గా మనకు R = 24 × 24 divided by 12. ఇక్కడ 12 ones 12 twos 2 × 24 వస్తుంది, which is nothing but 48 ohms. ఇది మనం రెసిస్టెన్స్ ఆఫ్ వన్ హీటింగ్ ఎలిమెంట్, టు బి స్పెసిఫిక్ RC. ఇక్కడ కూడా RC. సో RC = టోటల్గా మనకు ఫైనలీ 48 ohmsగా రావడం జరుగుతుంది. ఇది మన క్వశ్చన్ నెంబర్ 1 యొక్క ఆన్సర్. అండ్ దీని తర్వాత మనం క్వశ్చన్ నెంబర్ 2ని చూసామంటే క్యాల్కులేట్ ద కరెంట్ ఇన్ ఈచ్ రెసిస్టర్ వెన్ ఓన్లీ S1 అండ్ S3 ఆర్ క్లోజ్డ్. S1ని S3ని క్లోజ్ చేసామంటే ఈచ్ రెసిస్టర్లో ఫ్లో అయ్యే కరెంట్ని క్యాల్కులేట్ చేయండి అని అడగడం జరిగింది. అది ఎలా చేయాలంటే ఫస్ట్ మనం రెసిస్టర్ Cలో ఫ్లో అయ్యే కరెంట్ని క్యాల్కులేట్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 2. ఫైండ్ IC ఫ్రమ్ ఓమ్స్ లా. VC = IC × RC. సో VC వచ్చేసి 240, IC అన్నౌన్, RC వచ్చేసి ఇందాక కనుక్కున్నాం, అది ఎంత వచ్చిందంటే 48. సో IC = 240 divided by 48. సో దీన్ని 12తో క్యాలిక్యులేట్ చేస్తే 12 4s and 12 20s, then 4 1s 4 5s. సో టోటలీ IC = మనకు 5 amperes వస్తుంది. సో ఈ 5 amperes అన్నది ఓన్లీ మనకు హీటింగ్ ఎలిమెంట్ Cలో ఫ్లో అయ్యే కరెంట్ మాత్రమే. ఇప్పుడు మనం హీటింగ్ ఎలిమెంట్ A అండ్ Bలో ఫ్లో అయ్యే కరెంట్ని కూడా క్యాలిక్యులేట్ చేయాలి. అది ఎలా చేయాలంటే టు ఫైండ్ IA. సో టు ఫైండ్ IA ఇప్పుడు మనం ఏం చేయాలంటే సేమ్ అదే ఓమ్స్లను యూజ్ చేస్తాం. ఫ్రమ్ ఓమ్స్ లా VAB = IAB × RAB ఈక్వలెన్స్. సో ఇది RAB అన్నవి మనకు సిరీస్లో కనెక్ట్ అయ్యాయి కాబట్టి ఇక్కడ 240 = IAB is nothing but the current which is flowing through A element is same as B element. సో దీన్ని డైరెక్ట్ మనం IAB × R ఈక్వలెన్స్ వచ్చేసరికి మనకు ఇక్కడ ఏమి ఇచ్చారంటే వీటి రెండిటి యొక్క రెసిస్టెన్సెస్ మనం కనుక్కోవాలి. ఫస్ట్
RA ప్లస్ RB. సో యాక్చువల్గా మనం ఇందాక RC కనుక్కున్నప్పుడు మనకు 48 ohmsగా వచ్చింది. సో ఈ 3 రెసిస్టర్స్ కూడా ఆర్ 3 హీటింగ్ ఎలిమెంట్స్ కూడా ఒకే పవర్ రేటింగ్ని ప్లస్ ఒకే వోల్టేజ్ని బేర్ చేస్తున్నాయి కాబట్టి వీటి యొక్క రెసిస్టెన్స్ కూడా మనకు 48 లాగే రావడం జరుగుతుంది. సో డైరెక్ట్గా దీన్ని మనం సబ్స్టిట్యూట్ చేసామంటే 240 ఈక్వల్స్ టు IAB ఇంటూ 48 ప్లస్ 48. సో 240 ఈక్వల్స్ టు IAB ఇంటూ 96 వస్తుంది. సో దెన్ IAB ఈక్వల్స్ టు 240 డివైడెడ్ బై 96. సో 96 డివైడెడ్ బై 240 అంటే సో మనకు దీన్ని ఇప్పుడు క్యాన్సిల్ చేసామంటే 12 8s, దెన్ 12 20s, దెన్ 8 1s 8 2.5s. సో IAB ఈజ్ నథింగ్ బట్ 2.5 యాంపియర్గా మనకు రావడం జరుగుతుంది. అండ్ ఈ కరెంట్ వచ్చేసరికి విచ్ ఈస్ నథింగ్ బట్ IAB ఈక్వల్స్ టు IB. ఇది మనం ఖచ్చితంగా రాయాలి, లేకపోతే మనకు మార్క్ కట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దీంతో మన క్వశ్చన్ నెంబర్ 2 కూడా ఫినిష్ అవుతుంది. అంటే S1 S3ని మనం క్లోజ్ చేసినప్పుడు మనకు ICలో 5 ఆంపియర్ కరెంట్ అండ్ IAలో 2.5 ఆంపియర్ కరెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ IBలో కూడా 2.5 ఆంపియర్ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. ఇది మన క్వశ్చన్ నెంబర్ 2. అండ్ దీని తర్వాత ఇప్పుడు మనం క్వశ్చన్ నెంబర్ 3 ఏమి ఇచ్చారో చూసామంటే మనకు ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 3 క్యాలిక్యులేట్ ద పవర్ డిసిపేటెడ్ అక్రాస్ A when S1, S2, S3 ఆర్ క్లోజ్డ్. ఈ థర్డ్ కేసులో మనం చూసామంటే ఈ S1, S2, S3 స్విచెస్ని క్లోజ్ చేసినప్పుడు మనకు ఏలో జనరేట్ అయ్యే పవర్ ఎంత అని క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ సర్క్యూట్లో కనుక మనం క్లియర్గా చూస్తే S2 స్విచ్ అన్నది ఒక మేజర్ రోల్ అన్నది ప్లే చేస్తుంది. ఇక్కడ మనం S2ని ఓపెన్ చేసామంటే మనకు బోత్ హీట్ ఎలిమెంట్ A అండ్ B అన్నవి సర్క్యూట్కి కనెక్ట్ అవుతాయి, అంటే సర్క్యూట్లో యాక్ట్ అవుతాయి. బట్ ఇక్కడ మనం S2ని కనుక క్లోజ్ చేసామంటే అంటే S2 స్విచ్ని ఆన్ చేసామంటే మనకు హీట్ ఎలిమెంట్ B అన్నది టోటల్గా నల్లిఫై అయిపోతుంది, అంటే టోటల్గా నెగ్లిజిబుల్ అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ కరెంట్ అన్నది ఎప్పుడు లో రెసిస్టెన్స్ పాత్ సైడ్గానే పాస్ అవుతుంది. ఇక్కడ మనం చూసామంటే ఈ కరెంట్ ఏదైతే ఉందో ఇది పాజిటివ్ టెర్మినల్గా లెటర్సే ఇది ఇలా పాస్ అవుతుంది అనుకుంటే ఇది ఇలా వస్తుంది. ఇది ఇక్కడ మనకు 2 పార్ట్స్గా స్ప్లిట్ అవుతుంది, పాత్ 1 అండ్ పాత్ 2. ఇక్కడ చూసామంటే S2ని ఓపెన్ చేసామంటే కరెంట్ అనేది డైరెక్ట్గా ఫ్రమ్ A టు B పాస్ అవుతుంది. బట్ ఇక్కడ S2ని ఇన్ కేస్ క్లోజ్ చేసామంటే మనకేమవుతుందంటే ఇక్కడ Bలో రెసిస్టెన్స్ అన్నది ఎక్కువగా ఉంటుంది, కానీ కరెంట్ ఎప్పుడైనా కానీ లో రెసిస్టెన్స్ ఉన్న పాత్ని చూస్ చేసుకుంటుంది. అంటే ఇప్పుడు మనకు 2 పాత్స్ ఉన్నాయి కదా, అందులో B సైడ్ ఉన్న పాత్లో రెసిస్టెన్స్ ఎక్కువగా ఉంది. సో కరెంట్ ఆటోమేటిక్గా ఇక్కడ S2 సైడ్ ఉన్న పాత్ని S2 అన్నది ఆన్లో ఉన్నప్పుడు చూస్ చేసుకుంటుంది. సో టోటల్గా ఇక్కడ ఏమవుతుంది, థర్డ్ కేసులో వచ్చేసి ఈ హీట్ ఎలిమెంట్ Bలో పాస్ అయ్యే కరెంట్ టోటల్గా 0 అయిపోతుంది.
If current flowing through B is 0, then its resistance also becomes 0. సో టోటలీ ఇది అవుట్ ఆఫ్ సర్క్యూట్ యాక్ట్ అవ్వడం జరుగుతుంది. దీనివల్ల ఎటువంటి ఎఫెక్ట్ సర్క్యూట్ మీద పడదు. సో ఇప్పుడు మనం పవర్ డిసిపేటెడ్ అట్ హీటింగ్ ఎలిమెంట్ ఏని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మనకు సర్క్యూట్ అన్నది ఈ రకంగా తయారవుతుంది. సో ఇక్కడ నేను డ్రా చేస్తాను అది. సో ఇప్పుడు మనకు ఒక బ్యాటరీ ఉంది ఈ రకంగా, ప్లస్ మైనస్, అండ్ ఇక్కడ ఒక హీటింగ్ ఎలిమెంట్ ఏ కనెక్ట్ చేసాం దీనికి, విచ్ ఈస్ ప్యారలల్ విత్ సి. ఇది మన సర్క్యూట్ డయాగ్రామ్ వెన్ ఆల్ 3 స్విచెస్ ఆర్ క్లోజ్డ్. దీన్ని యూజ్ చేసి ఇప్పుడు మనం ఏలో డిసిపేట్ అయ్యే పవర్ని క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. అది ఎలాగంటే ఈ వాల్యూ వచ్చేసి మనకు 240 వోల్ట్స్గా ఇవ్వడం జరిగింది. V ఈక్వల్స్ టు 240 volts to find PA. P equals to V square divided by R. ఈ ఫార్ములాని మనం ఇందాక యూజ్ చేసాం, అండ్ ఇక్కడ టు బి స్పెసిఫిక్ RA. సో PA ఈక్వల్స్ టు 240 into 240 ఇందాక మనం చేసిన క్యాల్కులేషనే డివైడెడ్ బై RA అంటే 48. ఇక్కడ 12తో క్యాన్సిల్ చేసామంటే 12 4s, దెన్ 12 20s, దెన్ 4 1s, 4 5s. సో మనకు PA ఈక్వల్స్ టు 5 into 240 వస్తుంది. సో 240 into 5 చేస్తే మనకు 0 0 దెన్ 12. సో PA ఈక్వల్స్ టు 1200 వాట్స్ మనకు రావడం జరుగుతుంది. దీన్నే మనం PA ఈక్వల్స్ టు 1.2 కిలోవాట్గా కూడా రాసుకోవచ్చు. అండ్ ఇది మన ఫైనల్ ఆన్సర్ ఫర్ పవర్ డిసిపేటెడ్ అట్ హీటింగ్ ఎలిమెంట్ A, 1.2 కిలోవాట్. అంటే మనం S1 S2 S3ని క్లోజ్ చేసినప్పుడు సర్క్యూట్ డయాగ్రామ్ ఎలా ఫామ్ అవుతుంది అని మనకు తెలిస్తే ఈ క్యాల్కులేషన్ అన్నది చాలా సింపుల్. ఒకవేళ ఈ సర్క్యూట్ డయాగ్రామ్ అన్నది ఎలా ఫామ్ అవుతుంది అని డౌట్ ఏదైనా ఉంటే యూ కెన్ ఆస్క్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్, ఆర్ యూ కెన్ రివైజ్ ద వీడియో అండ్ రీవాచ్. అండ్ దీంతో మన క్వశ్చన్ నెంబర్ 39 కూడా ఫినిష్ అవుతుంది. అండ్ ఆల్సో మన శాంపుల్ పేపర్ యొక్క డిస్కషన్ అన్నది కూడా ఫినిష్ అవుతుంది. యాజ్ ఆల్వేస్ ఈ శాంపుల్ పేపర్ అన్నది మనకు ఒక రెఫరెన్స్ లాగా, ప్యాటర్న్ గురించి కానీ లేకపోతే వే ఆఫ్ క్వశ్చనింగ్ కానీ ఎలా ఉంటుంది అని తెలుసుకోవడానికి మాత్రమే ఈ శాంపుల్ పేపర్ అన్నది మనకు యూజ్ అవుతుంది. దీన్నే బట్టి కొట్టి లేకపోతే ఇవే ప్రాబ్లమ్స్ క్వశ్చన్ పేపర్లో వస్తాయని మనం అనుకుంటే మాత్రం ఫైనల్లీ మనం ఎగ్జామ్లో ఫూల్ అవుతాం. సో ఇట్ ఈస్ జస్ట్ ఫర్ ఓన్లీ ఫర్ యువర్ లెర్నింగ్ పర్పస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ప్యాటర్న్ పర్పస్. థ్యాంక్ యూ ఆల్. స్టే సేఫ్.